ఆదిత్య అయితే వాళ్ళమ్మ సునంద వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటి ముందర నిలబడతాడు. అలా ఆదిత్య నిలబడి ఉండటం చూసి సునంద, వచ్చావా నాన్న, నా కోసం నువ్వు ఒక్కడివే వచ్చేసావా? నాకు తెలుసు నాన్న నువ్వు నా కోసం వచ్చేస్తావని. ఇంకా ఎందుకు నాన్న అక్కడ నిలబడ్డావు, ఇంటి లోపలికి రా అని సునంద ఆదిత్యని పిలుస్తూ ఉండేసరికి ఆదిత్య చెప్పబోయే లోపల వెంటనే ఆనంది కూడా వచ్చి ఆదిత్య గారి పక్కన నిలబడుతుంది. అలా వచ్చిన ఆనందిని చూసి సునంద, ఓహో అయితే ఇద్దరు కలిసి వచ్చారా, ఏంటి విషయం అని సునంద ఆదిత్యని ఆనందిని అడుగుతూ ఉండేసరికి అప్పుడు ఆదిత్య, అమ్మ రేపు మేము గుళ్ళో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని అనుకుంటున్నామమ్మ. ఆ వ్రతానికి మిమ్మల్ని పిలవటానికి మేమిద్దరం కలిసి వచ్చామమ్మా అని సునందతో అంటూ ఉండేసరికి ఆదిత్య మాటలకి సునంద ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. రేపు జరగబోయే వ్రతంలో బంధుమిత్రుల శ్రేయాభిలాషుల అందరి దీవెనలతో పాటు మాకు మీ దీవెనలు కూడా కావాలమ్మా, మీరు మాత్రం ఖచ్చితంగా రండి అమ్మా అని ఆదిత్య సునంద అని పిలుస్తూ ఉంటే తర్వాత ఆనంది కూడా, అవును అత్తయ్య, పెళ్ళైన తర్వాత ఏ నవదంపతులైనా మొదటగా చేసుకునే శుభకార్యం అది. సత్యనారాయణ స్వామి వ్రతానికి మీరు ఖచ్చితంగా రండి అత్తయ్య, మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. ఏది ఏమైనా కానీ అందరూ ఉన్నది వేరు, మీరు ఉన్నది వేరు అత్తయ్య. మీరు వచ్చి మా ఇద్దరిని ఆశీర్వదిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అత్తయ్య అని ఆనంది అంటూ ఉంటుంది. సునంద మాత్రం ఏమీ మాట్లాడకుండా కోపంగా ఆనంది ఆదిత్య వైపు అలాగే చూస్తూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్స్లో ఆనంది ఆదిత్య వాళ్ళు చేసుకునే సత్యనారాయణ స్వామి వ్రతానికి సునంద గారు వెళ్తారా లేదా అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.